హాయ్ ఫ్యామిలీ, ఇవాళ మామిడికాయ పచ్చడి. మామిడికాయ ముక్కలుగా తీసుకొని వెల్లుల్లి, జీరా పౌడర్, ఎండుమిర్చి, సాల్ట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నేను ఫస్ట్గా బాగా వాష్ చేసుకొని మ్యాంగోని ఇలా పీసెస్గా, అది పీల్ ఆఫ్ చేయకోకుండానే నేను అలా పీసెస్గా కట్ చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందనేసి. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సర్ గ్రైండ్లోకి తీసుకుందాం. చూడండి, ఫస్ట్ మామిడికాయ ముక్కలు, అంటే కొంచెం పుల్లగా ఉన్న మ్యాంగోస్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం తీయగా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు సీజన్ కదా, మనకి పచ్చి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగుంటుందండి, ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. రైస్లోకి, రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగోసు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ప్లస్ జీరా పౌడర్, సాల్ట్ అండ్ జీరా వేసుకోవచ్చండి. జీరా లేదనేసి నేను జీరా పౌడర్ వేసుకుంటున్నాను. జీరా అయితే కొంచెం ఎంప్టీ అయింది, అందుకే జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కలిసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే లాస్ట్లో పోపు పెట్టేసుకున్నాను. పోపు గింజలు, కొత్తిమీర అండ్ ఎండుమిర్చి, జీరా బాగుంటుందండి. రైస్లోకైనా, సైడ్లో పచ్చడి కింద, ఇప్పుడు సీజన్ కదండి, పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసేసుకొని ఇలా పచ్చడి పెట్టేసుకొని, నాకైతే చాలా ఫేవరెట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్. దోశలో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.